నేను మా ఆయన ఇద్దరం ఎవరి వర్క్‌కి వాళ్ళం వెళ్ళిపోయాం. మా పాప ఈవినింగ్ సడెన్‌గా కాల్ చేసి ఇంటికి రండి అని చెప్పింది. ఎందుకబ్బా అని ఇద్దరం ఇంటికి వస్తే మమ్మల్ని పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చింది. సడెన్‌గా సర్ప్రైజ్ అనమాట మా మ్యారేజ్ డే కాబట్టి. తను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇలా డెకరేట్ చేశారు మాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం. మా ఆయనకి పెద్దగా సెలబ్రేషన్స్ ఇష్టం ఉండదు. అందుకని మ్యారేజ్ డే ఉంటే మార్నింగ్ గుడికి వెళ్ళామా, వచ్చామా, మా ఫేవరెట్ ప్రతి పెళ్లి రోజుకు చేసుకునే గులాబ్ జామ్ చేసుకున్నామా, అంతే. ఇంకా ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతాము. మా పాప మాత్రం ఈసారి సర్ప్రైజ్ ఇద్దామని స్పెషల్గా ప్లాన్ చేసింది. ఇలా కేక్ తీసుకొచ్చింది. వాళ్ళ ఫ్రెండు తను ఇద్దరు కలిసి కొంచెం డెకరేట్ చేసి మమ్మల్ని పిలిచారనమాట. మాకు చెప్పకుండా కొంచెం హ్యాపీగా అనిపించింది. మన పిల్లలు మన కోసం ఏదైనా స్పెషల్గా చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. అందుకని ఇంకా కేక్ అయితే కట్ చేసి తిన్నాము. మా ఆయనకి కేకులు తేవడము కట్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. పిల్లలు తీసుకొచ్చిరు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకా మా వాడికైతే ఫొటోస్ ముందుకు రావడం అస్సలు ఇష్టం ఉండదు. మా అమ్మమ్మ తను కూడా వచ్చి మాకు కేక్ పెట్టి ఆశీర్వదించింది. తనే మా పాప వాళ్ళ ఫ్రెండ్. ఇద్దరు ఆఫీస్లో వర్క్ చేస్తారనమాట. వాళ్ళిద్దరు కలిసి ఇలా ప్లాన్ చేసిరు. మా పాప ఇప్పుడు వర్క్కి వెళ్తుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసింది. అస్సలు అనుకోలేదు. ఫస్ట్ టైం మ్యారేజ్ డే ఇలా జరుపుకుంటున్నాము. అంతేకాకుండా మా కోసం స్పెషల్గా గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది. ఇది ఇంకా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. మన పిల్లలకి మనం ఏది ఇప్పించినా అది ఓకే, కానీ వాళ్ళు మనకి కొనిచ్చిరంటే అది ఏదైనా సరే ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్ ఉంటుంది. నా కూతురే కాదండోయ్, అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే ముందు రోజు వెళ్ళినుంటిమి. మా అమ్మ నాకు సర్ప్రైజ్గా చీర తెచ్చి బ్లౌజ్ కుట్టించి మరీ పెట్టింది మ్యారేజ్ డేకి. వావ్, చూడండి మా పాప తీసుకొచ్చిన గిఫ్ట్ ఎంత బాగుందో. మా ఆయనకి కేక్ కట్ చేయడం కన్నా ఈ గిఫ్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా బాగుందని మా ఫొటోస్ అన్నీ కలిపి లామినేట్ చేయించింది. తను మా ఫ్రెండ్ అని చెప్పడం కన్నా నా చెల్లి అని అనుకుంటాను నేను. అంత క్లోజ్గా ఉంటాం మేము. తను కూడా వచ్చి ఒక చిన్న గిఫ్ట్ అక్క అని ఇచ్చింది. తను హ్యాండ్మేడ్ చేసిందనమాట. అది వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఉంది కదా, ఎప్పుడెప్పుడు వీడియోలలో చేస్తుంటాం కదా, మేకింగ్ చేసింది అన్నట్టు. ఈ చైన్ ఇన్విజిబుల్ చైన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ యమునా. థ్యాంక్ యూ మమ్మీ, సర్ప్రైజ్ ప్లాన్ చేసి గిఫ్ట్ ఇచ్చినందుకు. గిఫ్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.